ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయంపై కేసీఆర్ మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ కార్మిక లోకానికి కూడా నేను తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా తెలంగాణలో కార్మిక లోకం మీరందరూ ఒకసారి గమనిస్తే సింగరేణి మీద గులాబీ జెండా ఎగిరింది. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ యూనియన్లో అద్భుతమైన విజయం సాధించి టీఆర్ఎస్ అనుబంధ సంస్థనే జిహెచ్ఎంసీ మీద కూడా గులాబీ జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ ఎన్నికలలో అందరి ఊహలు తలకిందులు చేసి అసలు ఒక సంస్థ ఆవిర్భవించి ఇంత స్పీడ్గా విస్తరించడం, రాకెట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్తో విస్తరించి అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఫలితాన్ని ఈరోజు సాధించడం జరిగింది. దీన్ని బట్టి అర్థమయ్యేది తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో రేపు రాబోయే రోజులలో జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ ప్రజలు ఇదే రకంగా బుద్ధి చెప్తారు. అయితే టీఎంయూ నాయకులకు నాది ఒకటే విజ్ఞప్తి, కార్మికులు ఇంత ఆవేశపూరితంగా మనకు విజయం చేకూర్చారు కాబట్టి కార్మికుల యొక్క కాలికి ముళ్ళు గుచ్చితే మనం పంటితో బీకేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. కార్మిక లోకానికి మనం అంత సేవ చేయాలి. కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు రానియద్దు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలకు సంబంధించి మన మీద చాలా పెద్ద విశ్వాసాన్ని పెట్టినారు కాబట్టి అశ్వత్థామరెడ్డి గారితో, థామస్ రెడ్డి గారితో, మిగతా మిత్రులందరితో కూడా నేను కోరేది ఏంటంటే కార్మికుల కాలికి ముళ్ళు గుచ్చితే మనం పంటితో బీకేసే పద్ధతిలో అంత వినయంగా అంత మంచి పద్ధతిలో కార్మికులకు రక్షణ కవచంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు పోవాలి. అప్పుడే మన విజయానికి కూడా సార్థకత వస్తుందని చెప్పి మనవి చేస్తూ ఈరోజు ఖచ్చితంగా ఈ విజయాలన్నీ కూడా అల్టిమేట్గా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదం యొక్క విజయం. ఆ వైపే ఈ ఉద్యమం దారితీసింది. ఇలా మరొక్కసారి తెలంగాణ వాదాన్ని నెత్తికెక్కున్నటువంటి ఆర్టీసీ కార్మిక లోకానికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏ యూనియన్లు లేవు. మేజర్ ఉన్నటువంటి సింగరేణిలో, మేజర్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆర్టీసీలో, మేజర్గా ఉండేటువంటి జిహెచ్ఎంసీలో అద్భుతంగా ఇలా తెలంగాణ వాదమే అప్రతిహతంగా గెలుస్తూ ఉంది. ఈ విజయ పరంపర ఇట్లే కొనసాగుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా మనం కలలుగంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని యాచించి కాదు శాసించి తెచ్చుకునే విధంగా రేపు జనరల్ ఎన్నికల్లో కూడా కార్మిక లోకానికి నా విజ్ఞప్తి, మీరు తలుచుకుంటే చాలా అద్భుతంగా పనిచేయగలుగుతారు కాబట్టి ప్రజల్లో రోజు అనునిత్యం మీరు ప్రజల్లో ఉంటారు కాబట్టి మా మహిళా కండక్టర్ సోదరిమణులు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేసిండ్రు. బస్సులలో రోజు లక్షలాది మంది ప్రయాణికులను చేరవచ్చే బాధ్యతలు మీరు ఉంటారు కాబట్టి మీరు తలుచుకుంటే రేపు జనరల్ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ వాదాన్ని గెలిపించడానికి ఇదే ఊపుతో మనకు లాభం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పనిచేయాలని యూనియన్ నాయకులు కార్మికుల పట్ల చిత్తశుద్ధితోని, కార్మికుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ఆర్టీసీ కార్మిక లోకానికి అభినందనలు తెలియజేస్తాను.